అవును. ఇప్పటికే సార్ ఇరాన్ ఎయిర్ స్పేస్‌లో యూఎస్‌కి సంబంధించినటువంటి MQ-9 అనే డ్రోన్‌ను ఐఆర్‌జీసీ డౌన్ చేయడం ఇదంతా చూస్తూ ఉంటే ముందు ముందు డైరెక్ట్ వార్‌కి ఇదేమన్నా లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? అంత రిస్క్ ఉంటుందా? చెప్పలేం. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే యుద్ధం ఆప్ చేయాలి. ఆయిల్ ధరలు పడాలి. అది మెయిన్ థింగ్. హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఇంక ఏది ఎక్కర్లేదు అన్నాడు. న్యూక్లియర్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే సంతకం పెట్టక్కర్లేదు అన్నాడు. ఎందుకంటే ఆ టెన్షన్ తగ్గించాలి. లేకపోతే కష్టమైంది. సో అది ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ వచ్చింది. ఎవరైతే యుద్ధం స్టార్ట్ చేశారో సాధారణంగా వాళ్ళే ఓడిపోతారు హిస్టరీలో. యుద్ధం స్టార్ట్ చేసిన వాళ్ళే సాధారణంగా ఓడిపోతారు. ఇది పెక్యులర్గా అమెరికన్ యుద్ధం లేకుండా ఇవన్నీ సాధించుకున్నారు. యుద్ధం పెట్టి తప్పుడు సలహా మీద అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు తిరిగి అటాక్ చేస్తారు అనుకోలేదు, అటాక్ చేశారు. అనుకోలే అవుతుంది ఇప్పుడు లైఫ్లో ఏంటి, యుద్ధంలో ఏంటి అన్నిటి. సో అలాగే అయింది. సో ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ట్రంప్ ఫిబ్రవరి 28న వార్ ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది అనుకున్నారు. అవ్వలేదు. దాంతోపాటు వాడి ఆర్మీ, వాడి వార్ సెక్రటరీ కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఇంతవరకు వస్తుందని వాడికి తెలియదు, అనుభవం లేదు, ఏం లేదు. ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయలేదంటారు. లేకపోతే వాళ్ళు చెప్తారు ఈ మిసైల్స్ ఎన్ని రోజులు ఉంటాయి, మనం ఎంత స్టాక్ పైల్ పెట్టుకోవాలి, ఎంత ఇంకా అవసరం, ఏం ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేయకుండా దిగిపోయారు. వాళ్ళ పొలాలు చూసి వాళ్ళు చూసి వాళ్ళ ప్లేన్లు చూసి అవన్నీ ఉపయోగం లేకుండా పోయినాయి. షిప్స్ కూడా దూరంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక బాంబు అటాక్ చేసి ముంచేస్తే ఒక షిప్ని అపరదిష్ట పెద్ద గొడవ అయిపోతుందని దూరంగా పెట్టుకున్నారు. చాలా దూరంగా పెట్టుకున్నారు షిప్ అమెరికా. అందువల్ల ఈ చేంజెస్ అని వార్ఫేర్ వచ్చింది. అనుకోని పరిస్థితులు తేలిని. యుద్ధంలో కూడా ఎప్పుడు ఇలాగ ఉంటుంది. అదర్ సైడ్ ఏం చేస్తాడో మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేరు. సో అమెరికా అంత శక్తి, అంత మేధావి శక్తి, అంత ఎక్స్పీరియన్స్, అన్ని థింక్ ట్యాంక్స్, యూనివర్సిటీస్ అన్నీ ఉన్నది ఫెయిల్ అయిపోయారు ఈ విషయం. ఎందుకంటే సలహాలు తీసుకోలేదు. సలహాలు తీసుకోకుండా మళ్ళీ ఎవరైనా పెడతారని వెళ్ళిపోయారు. సో రివర్స్ మాత్రం వచ్చింది. సార్ మనం చూసాం పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా వీళ్ళు కుదుర్చుకున్నటువంటి ఈ మక్కా ప్యాక్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎనీ సింగిల్ కంట్రీ పైన అటాక్ మిగతా నేషన్స్ పైన కూడా అది దాడి అని. సో ఇప్పుడు మిగతా నేషన్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతాయి, ఏ రకంగా కౌంటర్ చేయబోతున్నాయంటారు? ఒకటి వాళ్ళు అన్నది నాటో అనే ఆర్గనైజేషన్కి ఇది ఉన్నది. ఆర్టికల్ 5, ఒకళ్ళ మీద అటాక్, అందరి మీద అటాక్. సౌదీ మీద అటాక్, టర్కీ మీద అటాక్, పాకిస్తాన్ మీద అటాక్ అంటే మేము అందరం దెబ్బలాడుతూ ఉంటాం. మరి ఇరాన్ అటాక్ చేస్తుంది కదా, ఇప్పుడు ఏం చేయట్లేదు, అది ఏం చేయట్లేదు. ఎవరు ఇది టర్కీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? టర్కీకి ఏమిటంటే చాలా పెద్ద మిలిటరీ ఇండస్ట్రీ డెవలప్ చేశారు సౌదీ అరేబియాతో కొనిపెట్టడానికి. సౌదీ అరేబియా ఏంటంటే వరి అయిపోతుంది. మనం ఏమైపోతాం, చిన్న సైన్యం ఉన్నది, 2 కోట్ల జనం కూడా లేము. ఇరాన్ మన మీద వచ్చేస్తుంది, నేవీ పంపిస్తుంది, సైనికులు పంపిస్తుంది, దెబ్బలాడే వాళ్ళు లేరు, అది సోల్జర్స్ ఆగేవాళ్ళు లేరు సౌదీ అరేబియా. సో ఏదో పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చి పోరాడతారు అనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. పాకిస్తాన్కి ఇరాన్తో స్నేహం, మంచి స్నేహం ఉన్నది, బోర్డర్ దేశం. వాళ్ళ మీద ఎలా ఆధారపడ్డారంటే అసలు సీక్రెట్ కూడా ఏంటంటే చాలా ట్రైబ్స్ అన్హ్యాపీగా ఉన్నారు ఇప్పుడున్న మొహమ్మద్ బిన్ సుల్తాన్ మీద. ఆయన 5-6 సంవత్సరాల క్రితం పవర్ సీజ్ చేశారు. అక్కడున్న సిస్టమ్కి వ్యతిరేకంగా. అక్కడున్న సిస్టమ్ ఏంటంటే 6-7 ఒరిజినల్ కింగ్ సన్స్ ఉన్నారు. ఓడిపోయాక ఇంకోడు అందరు అయిపోయాక మళ్ళీ ఫస్ట్ ఓడి పెద్ద కొడు. అలాగైతే ఇతనికి లైఫ్లో ఛాన్స్ రాదని పవర్ గ్రాప్ చేశారు. చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా రెబెల్లో చేస్తారా లోకల్గా లోపలే? ఆ భయంతో కూడా పాకిస్తాన్ టర్కీతో అగ్రిమెంట్. ఇవాళ ఖతార్ అనే దేశం ఉన్నది, టర్కీ సైనికులు ఉన్నారు ఖతార్లో. ఎవరి మీద? ఇరాన్ మీద కాదే. అక్కడ లోకల్ ఫోర్సెస్ వాళ్ళ మీద అటాక్ చేస్తే, వాళ్ళ మనుషులే వాళ్ళ మీద అటాక్ చేస్తే ఎక్కడ పోతా. సో ఇవన్నీ అలయన్స్ బయట వాళ్ళకి వెళ్తున్నారు, కానీ సౌదీ అరేబియా లోపలే ఇన్సెక్యూర్గా ఉన్నారు. పాకిస్తాన్కి ఏంటంటే
ఇది ఒక ఇల్లిజిటిమేట్ ఎఫర్ట్. మ్మ్. ఆ దేశం పుట్టినప్పటి నుంచి భారతదేశాన్ని ఏదో రకంగా కోనర్ చేయాలని 47 ఆగస్టులో బ్రిటిషే వాళ్ళకి సాయం చేశారు మన మీద కోపం. మ్మ్. దాని తర్వాత అమెరికన్స్, దాని తర్వాత చైనీస్, దాని తర్వాత ఆఫ్ఘాన్స్, దాని తర్వాత తాలిబాన్, అందరు మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియా, ఇది 100 దేశాలకు వెళ్తుంది. ఏదో రకంగా బయట సాయం తీసుకొచ్చి చేసుకోవటానికి ఇదంతా ప్లాన్. ఈవేళ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఎవరి మీద కాదు, ఏ ఒక్క దేశం మీద ఫోకస్ కాదు, ఇది రక్షణ కోసమే మేము పెట్టుకున్నాం. అవును. మిగతా దేశాలు కూడా మమ్మల్ని జాయిన్ అవ్వచ్చు అన్నాడు. నేను అనుకున్నా అప్పుడు అలాంటి టైంలో మన ప్రభుత్వమే అప్లై చేయొచ్చు కదా, మేము కూడా జాయిన్ అవుతాం, తప్పేంటి. మనం జాయిన్ అవ్వటం ఇష్టం లేకపోతే బ్లాక్స్ జాయిన్ అవ్వం కాబట్టి, మనం జాయిన్ అవ్వం కాబట్టి ఇంకో దేశాలతో అయినా పంప, ఏ శ్రీలంక, నేపాల్ జాయిన్ అవుతాం. ఇది ఎంతవరకు వెళ్తుంది ఇలాంటిది? పాకిస్తాన్ మన మీద కోసం ఈ తాపత్రయం. ఆల్రెడీ పాకిస్తాన్ సోల్జర్స్ సౌదీ అరేబియాలో ఉన్నారు, టర్కిష్ సైనికులు ఖతార్లో. ఇది కొత్త కాదు, ఎలాగ అన్రావెల్ అవుతాయో మనం చూడాలి. అంటే ఇరాన్ అమెరికా దీనేం పెద్ద మీద సీరియస్ ఇష్యూగా కూడా ఏం చూడట్లేదు సార్. ఈ వీళ్ళ ఈ ఏదైతే ట్రైలేటరల్ అగ్రిమెంట్ అయిందో దాన్ని ఒక పేపర్ అగ్రిమెంట్ గానే చాలా లైట్ తీసుకుంటా ఉంది. ఇది పర్మనెంట్ ఏమీ కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు వాళ్ళకి వీళ్ళెవరో యుద్ధం చేసే శక్తి లేదు. టర్కీ కూడా ఏం చేస్తారు యుద్ధం? టర్కీ కూడా ఏం చేయదు, ఎంతో దూరంలో లేదు ఇరాన్. హ్మ్. ఇరాన్ అంటే భయం, ఇరాన్ అంటే జలసి. సౌదీ అరేబియాకి చాలా భయం. పాకిస్తాన్కి ఇది ఎలా వాడుకుందాం, అందరూ మన స్నేహితులే ఎక్సెప్ట్ ఇండియా. ఒకటే విరోధి పాకిస్తాన్, హ్మ్. ఇండియా. సో ఇవన్నీ ఎలా వాడుకుందాం, ఏదో కన్ఫ్యూజన్లో బెనిఫిట్ వస్తుంది అని చూస్తున్నారు. కానీ మెయిన్ థింగ్ ఏమిటంటే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా తగ్గిపోయాడు. కానీ అది తప్పు కాదు. చాలామంది ఏదో ఫేస్ పోయింది అంటారు, కానీ అది తప్పు కాదు. హ్మ్. సపోజ్ ఆయన యుద్ధం ఆప్ చేస్తే లైఫ్, హ్మ్. ఊరికనే పోరాడితే కుదరదు, పోరాడలేదు. నేను ఇందాక చెప్పా, నిర్ణయం కళ్ళు తెరిసి ఇంకా యుద్ధం మీదకి వెళ్తానంటే ఓడిపోయేవాడు ఇంకా ఓడిపోతాడు. ఇప్పుడే ఆప్ చేస్తే ఆ ఓటమి తగ్గిపోతుంది, ఓటమి అంత ఉండదు. హ్మ్. ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ ఇంకో ప్రెషర్ తేవచ్చు ఇరాన్ మీద. టైం కావాలి అమెరికన్స్కు, ఈ 5-6 నెలలు గడిపేయాలి. సో అన్ని ఓవరాల్ పిక్చర్ ఏంటంటే అనుకోని పరిణామాలు వచ్చింది. హ్మ్. ఇరాన్ అనుకూల లాభం వచ్చింది ఇరాన్కి. కానీ ఇరాన్ దగ్గర కూడా డబ్బు లేదు, ఊరికనే ఏదో యుద్ధం చేసేయగలదంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు. వాళ్ళు కూడా రిపేర్ చేసుకోవాలి, ఆయిల్ అమ్మాలి, డబ్బులు తెచ్చుకోవాలి. మార్పు వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న ఇరానియన్ ప్రెసిడెంట్ పెస్కియాన్ ఏమన్నాడంటే యుద్ధం పీస్, యుద్ధం పీస్, యుద్ధం మళ్ళీ యుద్ధం, స్థిరత లేకుండా, శాంతి లేకుండా ఎన్ని రోజులు చేస్తాం, దేశం దేనికి అని కూడా అన్నారు, లౌడ్గా మాట్లాడారు. వాళ్ళందరికీ పీస్ కావాలని కూడా ఉన్నారు. ఒక సెక్షన్కి లేదు, ఒక సెక్షన్కి రెవల్యూషనరీ గాడ్స్కి ఏంటంటే పీస్ ఉండాలి, మా కంట్రోల్లో ఉండాలి, హ్మ్. అంతే. మా కంట్రోల్లో ఉండాలి పూర్తిగా. డెమోక్రసీ లేదు, పాడు లేదు, ఏం లేదు, మా కంట్రోల్లో ఉండాలి. శాంతి ఉపయోగించుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. మార్పు అనేది బ్రహ్మాండమైన మార్పు వచ్చేసింది ఫిబ్రవరి 28 నుంచి. నేను ఎప్పుడు అన్నది ఏంటంటే యుద్ధం భారతదేశానికి చెడ్డది కాదు. హ్మ్. భారతదేశానికి కొన్ని బలాలు బయటపడిపోయి ఎవరెక్కడ ఉన్నారో తెలిసింది. కొత్త యుద్ధం స్టైల్ ఏంటో భారతదేశానికి తెలిసింది. యుద్ధం మనం పరిస్థితి మార్చుకోవాలి. పూర్వంలాగా ఏనుగులతోనూ, ప్లేనులతో, సబ్మెరీన్స్తో యుద్ధం కాదు. ఇది ఎలక్ట్రానిక్ యుద్ధం. ఫాస్ట్ డేటా కావాలి, సూపర్ సోనిక్ డేటా కావాలి. ఆ డేటా ఆర్డర్ ఇస్తారు. మనుషులు లేని అన్మ్యాన్ క్రాఫ్ట్ చేయాలి యుద్ధం, మనుషులు కనపడకూడదు. అలాంటి యుద్ధం వచ్చేస్తుంది. హ్మ్. ఆ యుద్ధం తప్పకుండా భారతదేశం మీద రేపా మాపా అంటలేదు, పాకిస్తాన్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రం 100% చేస్తాను. సార్ ఫైనల్గా న్యూక్లియర్ అగ్రిమెంట్ కనుక ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఇరాన్ పైన కేవలం ఈ ఎకనామిక్ శాంక్షన్స్ ప్రెషర్ తీసుకొచ్చే ట్రంప్ డిజైర్డ్ రిజల్ట్స్ ఏమైనా రాబట్టుకుంటారా? రావచ్చు. పూర్తిగా ఎకనామిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే హ్మ్. తప్పకుండా ఇరాన్ దారిలో పడతారు. పూర్తిగా సీరియస్గా ఫోకస్ చేసి ఆయిల్ ధరలు మిగతా దేశాలకు తక్కువగా వచ్చేటట్టుగా చేయగలిగితే ఇతర సోర్సెస్ ఆ సప్లై, రష్యా మీద మేము ట్యాక్స్ వేస్తాం, ఇలాంటి పనులు చేయకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆయిల్ వచ్చేస్తే ఇరాన్ మీద ప్రెషర్ తేవచ్చు.
అదే పెద్ద కష్టం కాదు. అది కూడా ఒక మంచి రూట్, ఒకటి కనపడే దాని రూట్స్. ఓకే. ఎకనామిక్ ప్రెషర్ తీసుకొచ్చి తైవాన్తో అగ్రిమెంట్ రావాలి, అది కావాలి. Yeah. చైనాతో అగ్రిమెంట్ 1989లో చేసుకున్నాము, వీటితో ఎంతో చేసుకోకూడదు అని. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్ రైట్ ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.